హాయ్ అండి. ఈవేళ మేము లలిత పారాయణం అయితే మా ఇంట్లో పెట్టుకుందామని ఈ ప్రిపరేషన్ అంతా కూడాను ఏంటి అంటే కొంచెం ముత్తైదువులకి ఇచ్చే వాటిలో వేసేవి పసుపు కుంకుమ ప్లస్ ఒక పసుపు తాడు గాజులు. మేము ఇవైతే మాత్రం కవర్లో వేసాను, శనగలు అవి వేరే వేస్తున్నాను అనమాట. అయితే ఈ ప్రిపరేషన్ అంతా కూడా మా అబ్బాయి కొంచెం అన్ని హెల్ప్ చేసి పెట్టాడండి. చూస్తున్నారు కదా, నన్ను తీయొద్దు అంటూ ఉంటాడు. అదైతే కొంచెం సర్దుతున్నంతసేపు ఇదైతే మాత్రం చేశాను. ఈ హోలీ పౌర్ణమి రోజునైతే మాత్రం నేను లలిత పారాయణం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం ఇవన్నీ పెట్టుకున్నాను. పారాయణం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుంటూ ఉంటాను, కానీ అస్తమాటికి తీయటం బాగోదని చెప్పి నేను తీయను. ఈవేళ సందర్భం కాబట్టి చెప్తున్నానంటే ఇవన్నీ కొంచెం సర్దుకోవడం, అది పులిహార, నెక్స్ట్ ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసుకున్నాను. ఇవి అయితే మాత్రం లక్ష్మీ దీపాలు అని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారు. అలా దాచి 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 ఈ వేళ అయితే మాత్రం నేను ఉపయోగించుకున్నానండి. దేవుడి పూజ అయితే మాత్రం చాలా బాగుంది. అమ్మవారి అలంకరణ ఇంకా బాగుంది. అది మన ఇంట్లో మనం దేవుడు చేసుకున్న అలంకరణ ఎందుకో తెలీదు, పూలు అవన్నీ పెట్టేసరికి ఆటోమేటిక్గా దేవుడు అలా అందం వచ్చేస్తాడండి. అది మనం పెట్టుకున్నామని ఆనందమో తెలీదు, అదే నిజంగా స్వతహాగా దేవుడు అలాగా అట్రాక్షన్ వచ్చేస్తాడో తెలీదు. అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. పారాయణం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళలో జస్ట్ 2-3 మిస్ అయిపోయారు. అయితే అందరూ వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎవరింట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటారంటే ఎవరో ఒకరు రారు. నన్ను పిలిచినా కూడా ఒక్కొక్కసారి నేను అలాగే అంటూ ఉంటాను. అయితే మనం అనుకున్న దానికన్నా ఇంకో 3-4 ఎక్కువ వేసుకోవడంలో తప్పలేదు కదా. అలాగే నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. మనం ఈ అమౌంట్ కన్నా పై మాటే ఉండాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏదైనా సరేనా కరెక్ట్గా అనేది ఇచ్చుకోవడం అనేది కాకుండా అనమాట. అయితే నా పూజ అయితే బాగా జరిగింది. నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. మన ఇంట్లో ఇలా లలిత పారాయణం అనేది పెట్టుకోవడం కూడా మనకంటే కొంతమంది ఇంట్లో చదవరు అనే సెంటిమెంట్ ఏదో ఉంటుందనుకోండి, ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. నా సెంటిమెంట్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ అమ్మవారి అలా ఉంటాయి ఇంట్లోనూ. మనం చదువుకుంటే మంచిది అని మా అమ్మగారు వాళ్ళు ఎప్పటి నుంచి అలా చెప్తూ ఉండేవారు. అదే ఫాలో అయిపోతూ ఉంటాను. వీళ్ళందరూ కూడా సేమ్, ఎవరింట్లో వాళ్ళైనా సుందరకాండ అయినా సరే, మణిదీ పౌర్ణమైనా సరే, ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్కరు నెలకు ఒక్కొక్కరు అలా పెట్టుకుంటూ మేమైతే మాత్రం ఈ విధంగా చాలా బాగా జరుపుకుంటూ ఉంటామండి. అయితే ఇక్కడికి వెళ్ళలేదు, మిస్ అయిపోయామని బాధ కన్నా ఫోన్లే నెక్స్ట్ ట్రిప్ అయినా అటెండ్ అవ్వాలి అనే ఆనందం కూడా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. అది అయితే మాత్రం టోటల్గా ఈ విధంగా అందరూ వచ్చారు. కాసేపు కూర్చున్నది మాట్లాడుకున్నాము, పారాయణం చేసుకున్నాము. నెక్స్ట్ అందరికి కొంచెం బొట్టు, పసుపు, పువ్వులు అన్ని ఇచ్చుకున్నాం. ముత్తైదు జయంతి